వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. హైదరాబాద్ రవీంద్ర భారతిలో వికలాంగుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క ఉపాధ్యాయులు వెలిశెట్టి రవికుమార్కు ఓల్డ్ మెడల్ పురస్కారం అందజేశారు. ఉపాధ్యాయులు వెలిశెట్టి రవికుమార్, మంత్రివర్యులు సీతక్క, సంబంధిత సిబ్బంది, వికలాంగుల సంక్షేమం సంబంధిత అధికారులు అందజేయడం చాలా ఆనందంగా ఉంది. గతంలో కూడా జాతీయ అవార్డులు ఎన్నో తీసుకున్నారని ఆనందం వ్యక్తం చేశారు. టీవీ 999 జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్. రవికుమార్ గారికి శుభాకాంక్ష. ఇప్పుడు డాక్టర్ నూతి అభిలాష్ గారు. అభిలాష్ గారు గౌరవ తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మరియు శ్రీ శిశు సంక్షేమ దివ్యాంగుల శాఖ మంత్రులు ధనసరి అనసూయ సీతక్క గారికి నా యొక్క నమస్సుమాంజలు, కృతజ్ఞతలు. ఎందుకంటే గత డిసెంబర్ 3వ తేదీ 2024న హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జరిగినటువంటి దివ్యాంగుల ఉత్సవాలలో నాకు రోల్ మోడల్ పురస్కారాన్ని అందించినందుకు వారికి నేను హృదయపూర్వకంగా నమస్కారాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వీరే కాక ఈ కార్యక్రమంలో దివ్యాంగుల శాఖ సంక్షేమ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు మరియు శ్రీ శిశు సంక్షేమ కమిషనర్ డైరెక్టర్ గారు, తర్వాత ఇందులో పాల్గొన్నటువంటి వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తివేరి వీరయ్య గారికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాక ఈ టీవీ 999 యొక్క ఎడిటర్ డిఎస్ యాదవ్ గారికి మరియు రిపోర్టర్ కొత్త బాలరాజు గౌడ్ గారికి నా యొక్క కృతజ్ఞతలు, నమస్సుమాంజలు తెలుపుకుంటున్నాను. ఎక్కడో మారుమూల ప్రాంతంలో వారు కృషి చేసి పురస్కారాలను పొంది వారిని గుర్తించి వారిని సమాజానికి పరిచయం చేస్తున్నటువంటి టీవీ 999 యాజమాన్యానికి కూడా మరొకసారి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. గత డిసెంబర్ 3, 2024 పొందిన రోల్ మోడల్ పురస్కారమే కాక గతంలో కూడా నేను కొన్ని పురస్కారాలను జాతీయ, రాష్ట్ర స్థాయిలో పొందడం జరిగింది. అందులో కొన్ని 2009లో అప్పటి గౌరవ భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గారిచే ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రోల్ మోడల్ పురస్కారాన్ని పొందడం జరిగింది. తర్వాత 2009-10వ సంవత్సరంలో ఇండియన్ డైడాక్టిక్ అసోసియేషన్ వారితే జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అనిల్ కుంబ్లే గారి ద్వారా స్వీకరించడం జరిగింది. తదుపరి రాష్ట్ర స్థాయిలో ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వారి 2009-10లో అప్పటి గౌరవ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరియు 2017లో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారితో స్వీకరించడం జరిగింది. 2021 అక్టోబర్ 2న గాంధీ గ్లోబల్ ఫౌండేషన్ వారి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని గౌరవ విద్యాశాఖ మంత్రులు శ్రీమతి సవితా ఇంద్రారెడ్డి గారి ద్వారా పొందడం జరిగింది. 2023 సెప్టెంబర్ 15న జాతీయ స్థాయిలో గుజరాత్లోని పట్టణంలో డాక్టర్ హేమచంద్ర ఆచార్య జాతీయ పురస్కారాన్ని పొందడం జరిగింది. ఇగ్నైటింగ్ డ్రీమ్స్ ఆఫ్ యంగ్ మైండ్ IDYM సంస్థ ద్వారా ఏపీజే కళా పురస్కారాన్ని జూలై 2, 2022లో ముంబైలో తీసుకోవడం జరిగింది. అదే మాదిరిగా గతంలో 2009లోనూ రాష్ట్ర స్థాయిలో పొట్టి శ్రీరాములు పురస్కారాన్ని మరియు మదర్ తెరీసా పురస్కారాన్ని పొందడం కూడా జరిగింది. ఇవే కాక కొన్నిసార్లు రోటరీ క్లబ్ మరియు లయన్స్ క్లబ్ వివేకానంద సంస్థల చేత సన్మానాలు, పురస్కారాలను వాసవి క్లబ్ ద్వారా పొందడం జరిగింది. విజయవాడలో రాష్ట్ర స్థాయిలో జరిగిన సదస్సులో నంది పురస్కారాన్ని వాసవి క్లబ్ గారి ద్వారా పొందడం జరిగింది.